సార్ చిన్న ప్రశ్న. రాజా రామ్మోహన్ రాయ్ సంఘ సంస్కర్త, మహాత్మా గాంధీ జాతిపిత, ఇద్దరిలో ఎవరు మీ చాయిస్ ఏంటి? ఇద్దరు కాదు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మీరు ఆ చాయిస్ నేను నన్ ఆఫ్ ద అబోన్ పెడతా. సార్ ఇంకొకటి, మీ పేరు తలుచుకోకుండా నాకు ఒక కవిత గుర్తొస్తుంది, దిక్కు మొక్కు లేని జనం. అది ఒకసారి మీరు. సుబ్బారావు పానిగ్రాహి. దిక్కు మొక్కు లేని జనం ఒక్కొక్కరు ఒక అగ్నికణం, ఒంటరిగా లేము మనం కోటి కోట్ల సేనమనం. ఇంకా అంతకన్నా మంచిగా నన్ను ప్రభావితం చేసిన కవి ఎవరయ్యా అంటే అలిశెట్టి ప్రభాకర్. విద్యార్థి దశలోనే ప్రభాకర్ 100 సార్లు చదివి ఉంటారు రక్తరేఖ. నేను తను శవమై ఒకరికి వశమై, తను పుండై ఒకరికి పండై, ఎప్పుడూ ఎడారై ఎందరికో ఓయాసిస్తాయి అని చెప్పేసి, అప్పట్లో మేము చిన్నగా ఉన్నప్పుడు చార్మినార్ దగ్గర మహబూబ్ కా మెహందీ అని చెప్పేసి అట్లా రెడ్ లైట్ స్ట్రీట్స్ ఉండేవి అనమాట. సో వాటి గురించి రాయడం, తర్వాత దొరల గురించి, తర్వాత చదువు గురించి, తర్వాత ఇంకా ఎన్నో నిజ జీవితంలో వచ్చే సమస్యల గురించి అలిశెట్టి ప్రభాకర్. పాపం అతన్ని ఎందుకో పాపులర్గా చేయలేకపోయారు, కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ పోయిట్స్ ఇన్ దిస్ కంట్రీ అలిశెట్టి ప్రభాకర్. సార్ ఆర్ఎస్ ప్రవీణ్ సార్ హార్వర్డ్లో చదివినారు, అమెరికా, జపాన్, జర్మనీ చాలా దేశాలు తిరిగినారు. కానీ 1వ తరగతి నర్సరీ, 2వ తరగతి సార్లు డైరెక్ట్ 3వ తరగతిలో చేరారంట. దాని గురించి చెప్పండి. మా అమ్మ కారణం అంటే టీచర్ల ఇంట్లో పిల్లలు కంటిన్యూస్గా అమ్మ వంట చేసుకునేటప్పుడు పక్కనే కూర్చోబెట్టుకుంటుంది, తర్వాత బడికి పోయేటప్పుడు ఎంబడి తీసుకొని పోతుంది, సెలవులు పోయినా కూడా తల్లి ఎంబడే పిల్లలు ఉంటారు. కాబట్టి మా అమ్మ సైన్స్ అండ్ ఇంగ్లీష్ టీచర్ కాబట్టి కంటిన్యూస్గా 2వ తరగతి పిల్లల పాఠాలు కూడా మా అమ్మ నాకు చెప్పడం వల్ల, ఆమె ఆ స్కూల్లో చదవడం వల్ల పక్క టీచర్లతో మాట్లాడి నేను 1వ తరగతిలో చెప్పాల్సిన పాఠాలన్నీ 2వ తరగతి 3వ తరగతిలో 2వ తరగతిలో చెప్పాల్సిన పాఠాలు కూడా మా పిల్లవాడికి పక్కలుండే నేను చెప్పించిన కాబట్టి అని చెప్పి పక్క టీచర్లతో చెప్పి నాకు చేసింది. కానీ నాకు అక్కడ ఇబ్బంది అయింది. 10వ తరగతిలో వచ్చిన తర్వాత నా డేట్ ఆఫ్ బర్త్ మార్చాల్సి వచ్చింది. నువ్వు అండర్ ఏజ్ అని చెప్పిండు, 14 years 10th క్లాస్లో ఉండాలి, నువ్వు చచ్చినట్టు డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవాలని చెప్పేసి 10th క్లాస్లో నా డేట్ ఆఫ్ బర్త్ మార్చాలి. అంటే మీరు 3వ తరగతి చదివిన విషయం, డైరెక్ట్ 3వ తరగతిలో జాయిన్ అయిన విషయం చాలా మందికి తెలియదు. ఇప్పుడు మీరు 10th క్లాస్ వచ్చేసరికి డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవాల్సి వచ్చిన విషయం కూడా చాలా మందికి తెలియదు. మా టీచర్ మార్చండు, నువ్వు అండర్ ఏజ్డ్ అని చెప్పి, నువ్వు 10th క్లాస్కు ఎలిజిబుల్ కాదని చెప్పి నేను ఏడ్చిన ఆ రోజు. వేరే మార్గం ఏదైనా చెప్పండి సార్ అంటే డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవాలని చెప్పి. రైట్, ఎనీ క్వశ్చన్స్? నో మోర్ క్వశ్చన్స్. ఎస్, ఇంకా మీరు వస్తున్నారు అని చెప్పేసి ఒక చిన్న సోషల్ మీడియా క్యాంపెయిన్ పెట్టినాం, క్వశ్చన్స్ అడగమని. అందులో కొన్ని పిక్ చేసినాం సార్, అంటే ఒక 2 మాత్రమే లాస్ట్ అడుగుతాం. బేసిక్గా ఇప్పుడు రాజకీయాలు చూస్తూ ఉంటే కొంతమంది యూత్ ఆ పాలిటిక్స్కి ఎందుకు ఇది, మేము ఫస్ట్లో మిమ్మల్ని అడిగినప్పుడే ఆ వర్డ్ అన్నాం, మళ్ళీ అనడానికి నాకు ఇంట్రెస్ట్ లేదు, కొంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు, నాట్ ఇంట్రెస్టెడ్ అన్నట్టుగా పాలిటిక్స్ని సైడ్కి పెట్టేస్తూ ఉన్నారు. యూత్ ఏమో రాజకీయాల్లోకి వస్తేనే బాగుంటుంది అని అంటున్నారు. అలాంటి ఇంట్రెస్ట్ లేనటువంటి యూత్ని ఎలా తీసుకొస్తారు రాజకీయాల్లోకి? వాళ్ళకు మీరు ఏం చెప్తారు? వాళ్ళని అంటే ఏ విధంగా పాలిటిక్స్లోకి వస్తే మనము మార్చొచ్చు చాలామంది తలరాతలు అనేటువంటి దాన్ని ఎట్లా తీసుకుపోతారు? రోజు న్యూస్ పేపర్స్ చదవాలి. న్యూస్ పేపర్ చదివింది, న్యూస్ పేపర్లో వచ్చిందంతా కూడా నిజం నమ్మద్దు. దాని మీద డిస్కషన్స్ చేయాలి. అదేవిధంగా సమస్యల మీద స్పందించాలి. సోషల్ మీడియా వేదికగైనా లేకపోతే ఏదో తనకున్న భావాన్ని చెప్పుకోగలగాలి. 10 మంది కూర్చున్నప్పుడు ఊరికే యూట్యూబ్ వీడియోలు మాత్రమే చూసుకోకుండా కంటిన్యూస్గా సమస్యల మీద స్పందించి మనం ఏమైనా పరిష్కారం తీసుకురాగలమని చూడాలి. అదేవిధంగా ప్రభుత్వ పాలసీస్ గురించి కంటిన్యూస్గా డిస్కస్ చేయాలి. అది ఎంత బోరింగ్ ఉన్నా కూడా డిస్కస్ చేయాలి. చేసిన తర్వాత స్టూడెంట్ యూనియన్ ఎలక్షన్స్ ఉంటే స్టూడెంట్ యూనియన్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయాలి. అదేవిధంగా ఊర్లలో విద్యా కమిటీ ఎలక్షన్స్ ఉంటే విద్యా కమిటీ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయాలి. అదేవిధంగా వార్డ్ మెంబర్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయాలి. తర్వాత ఇంకా రకరకాల ఎలక్షన్స్, ఏ ఎలక్షన్స్ ఉన్నా కూడా పార్టిసిపేట్ చేస్తే ఎలక్షనీరింగ్ అనేది అర్థమవుతుంది. రెండోది, ప్రభుత్వ పాలసీలు గ్రామ లెవెల్లో అయినా, లేకపోతే తాలూకా లెవెల్లో అయినా, లేకపోతే జిల్లా లెవెల్లో అయినా, రాష్ట్ర లెవెల్లో అయినా, ఏ స్థాయిలో అయినా కూడా దాని మీద మాట్లాడేటట్టు ఉండాలి. బడ్జెట్ డాక్యుమెంట్ చదవగలగాలి. రోజు న్యూస్ పేపర్లో వస్తున్న న్యూస్ను కంటిన్యూస్గా అనలైజ్ చేయగలగాలి. అప్పుడు చేస్తేనే తప్పకుండా యూత్ రాజకీయ నాయకులు అవుతారు. అదేవిధంగా రాజకీయ నాయకుడు అంటే కేవలం ఖద్దరు బట్టలు వేసుకుని కుదిరితే కాదు, చక్కగా మాట్లాడగలగాలి, పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకోగలగాలి, ఆర్టికులేషన్ అంటారు దాన్ని, ఆర్టికులేషన్ నేర్చుకోగలగాలి. తర్వాత మాట్లాడే భాషలో సాఫిస్టికేషన్ తీసుకురాగలగాలి. తర్వాత భవిష్యత్తులో నా దేశం ఏ విధంగా ఉండాలనే కళ కనగలగాలి. ఆ కళ ఎక్కడ దొరుకుతుందో ఆ కళ కోసం పుస్తకాలు విపరీతంగా చదవాలి. చదవకుండా రాజకీయ నాయకుడు కావడం, లేకపోతే డబ్బులు ఉన్నాయి కాబట్టి రాజకీయ నాయకుడు కావడం, మా బాపు రాజకీయ నాయకులు ఉన్నాడు కాబట్టి నేను రాజకీయాలు ఉండడం అనుకోవడం, లేకపోతే ఈ ఏరియాలో మా కులం ఎక్కువ ఉంది కాబట్టి నా కులం నుంచి నేను రాజకీయం నేను గెలుస్తాను అనుకోవడం, అవి ఓల్డ్ మోడల్స్, అవి పనిచేయవు. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. రాజకీయాలు ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్ కంట్రీ, ఎనీ కంట్రీ ఫర్ దట్ మ్యాటర్. ఎందుకంటే డెమోక్రసీస్లో ప్రత్యేకించి డెమోక్రసీస్లో ప్రజలే
దేశాన్ని నడిపిస్తారు ఇండైరెక్ట్గా వాళ్ళ ప్రజాప్రతినిధులు ఎన్నుకొని. ప్రజాప్రతినిధులు చట్టసభల్లో కూర్చొని ఎవరికి ఎంత బడ్జెట్ పోవాలి, ఏ దేశం ఏ విధంగా ఉండాలి, మనం చదువుకునే పుస్తకాల్లో ఏం సిలబస్ ఉండాలి అనేది ప్రజాప్రతినిధులు నిర్ణయిస్తారు. అలాంటప్పుడు అలాంటి ప్రజాప్రతినిధులుగా మీరు నేను ఎందుకు ఉండకూడదు? చాలా ఇంపార్టెంట్. చాలామంది రాజకీయాలు అంటే నాది కానీ ఓటప్పుడు హైదరాబాద్ సిటీలో కేవలం 45% ఓటేస్తున్నారు, 50% ఓటేస్తున్నారు. అంటే 50% ఆఫ్ ద పీపుల్ ఆర్ నాట్ పార్టిసిపేటింగ్ ఇన్ డెమోక్రటిక్ ప్రాసెస్. ఇట్ ఈస్ రాంగ్. సిటీస్లో చాలామంది ఓటింగ్ వచ్చేవరకు ఆ రోజు మాల్స్ పోవడం లేకపోతే అది చేయడం చేస్తున్నారు. అసలు హైదరాబాద్లో మన ఓటింగ్ పర్సెంట్ ఎంత? 50%. ఇండియాలో కూడా ఓటింగ్ పర్సెంట్ బాగా పడిపోయింది. సో అలాంటి పరిస్థితి రాకూడదు. పీపుల్ షుడ్ పార్టిసిపేట్ ఇన్ డెమోక్రసీ వెరీ యాక్టివ్లీ. అండ్ మన ఇళ్లలో డిస్కషన్ ఎవడు 500 ఇచ్చిండా, ఎవడు పవర్ అంటే లిక్కర్ బాటిల్స్ ఇచ్చిండ్రా, లేకపోతే ఎవరు మనకు తిండి పెట్టిండ్రా అనే దాని మీద చేస్తే ఇవాళ 6 గ్యారంటీల గారెడే జరుగుతుంది. మనం ఘోరంగా మోసపోతాం. సో ఆ పరిస్థితి నుంచి బయటికి రావాలంటే యూత్ మస్ట్ పార్టిసిపేట్ ఇన్ పాలిటిక్స్. దే మస్ట్ థింక్ పొలిటికల్లీ.